పవిత్ర ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ అనే శ్రీకాకుళం విలేజ్లో ఒక ప్రైవేటు వ్యక్తి కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుకోకుండా భక్తులు ఎక్కువ రావటం, ఆ టెంపుల్కి ఎప్పుడు కూడా వందల సంఖ్యలోనే వస్తారు తప్ప అతి రీసెంట్గా కట్టిన టెంపుల్ అది, వేల కొలది భక్తులు వచ్చే టెంపుల్ కాదది. కానీ పవిత్ర ఏకాదశి వల్ల అనుకోకుండా ఎక్కువ మంది రావటం, దీనికి లోకల్గా ఉన్న టెంపుల్ వాళ్ళకి కానీ, ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ ఎవరికి కూడా ఇంతమంది వస్తారు అని అవగాహన కానీ ఆలోచన కానీ లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జనం ఎక్కువ మంది రాలేదు. ఒక అనుకోని దుర్ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తూ జనరంజకంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న తరుణంలో ఒక శవ రాజకీయానికి పూనుకోవటం, ఎప్పుడు ఏ దుర్ఘటన జరుగుతుందా, ఎక్కడైనా ఎవరైనా చనిపోతారా, దాన్ని మనం రాజకీయానికి వాడుకోవాలా అనే తపన తప్ప ఎక్కడైనా దుర్ఘటన జరిగితే మానవత్వంతో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ప్రజలకు సహకరించవచ్చు. అది కాకుండా ఓన్లీ శవ రాజకీయం చేయటం, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం. మరి వైఎస్ఆర్సీపీలో అంతర్వేది రథాన్ని ఎవరు తగలబెట్టారండి? ఎవరు తగలబెట్టారు? ఆ రాముడు తలకాయ ఎవరు నరికేశారు? ఇలా ఎన్ని అపచారాలు జరిగాయి. అసలు 14 సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక భక్తుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతికి విరాళాల వెల్లువ పెరిగింది. అమరావతి కాదు, పోలవరం కాదు, దేవాలయాల అభివృద్ధి కాదు, అన్నీ ప్రతి నగరంలోనూ ప్రతి విలేజ్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఎక్కడికక్కడ అన్ని విలేజీల్లోనూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తే భక్తుల రాకిడి తగ్గుతుంది, ఎక్కడికక్కడ టెంపుల్స్ అందుబాటులో ఉంటాయి అనే ఉత్తమమైన ఆలోచనతో ఒక దైవిక మార్గంలో, ఒక సత్సంప్రదాయ ఆధ్యాత్మిక భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే దుమ్మెత్తిపోయటం, శవరాజకీయాలు చేయటం ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు అలవాటైపోయింది. ప్రజలకు కూడా తెలుసు ఎవరు హిందుత్వాన్ని పోషిస్తున్నారో, ఎవరు హిందుత్వాన్ని దుమ్మెత్తి పోషిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఏ ముఖ్యమంత్రి సతేసమేతంగా టెంపుల్కి వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తాడో, ఏ ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్తాడో ఇవన్నీ కూడా తెలుసు. హిందుత్వం అనేది ఏ ప్రభుత్వంలో ఉందనేది ప్రజలకు వివరంగా తెలుసు. అధర్మాన ప్రసాదరావు గారు అసలు అధర్మాన్ని పెంచి పోషించే ధర్మాన ప్రసాదరావు, ఆయన ధర్మాన ప్రసాదరావు కాదు, అధర్మాన ప్రసాదరావు. ఇంత సీనియర్ నాయకుడు అయ్యి ఉండి ఆయన ముందస్తు సమాచారం లేదా, పోలీసులకి తెలియదా? ఇన్ని 1000 మంది, 2000 మంది, 10,000 మంది భక్తులు వస్తారంటే పోలీసులు రారా? ఎక్కడైనా వీధిలో 10 మంది గుమ్ము కడితే పోలీసు వ్యాన్ వస్తుందే? వేల కొలది భక్తులు వస్తారంటే పోలీసులు రారా? ప్రభుత్వం పట్టించుకోదా? అందరూ పట్టించుకోరా. అనుకోకుండా వచ్చినటువంటి జన సమూహంలో జరిగినటువంటి ఒక తొక్కిసలాట మాత్రమే ఇది. దీన్ని ఒక దుర్ఘటన సంఘటన కింద భావించాలి తప్ప దీన్ని రాజకీయానికి వాడుకునేంత దరిద్రపు మనస్తత్వంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండటం అనేది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ అధర్మాన ప్రసాదరావు గారి మాటలో ఇంకా పోతే నెక్స్ట్ ఇంకా కరుణాకర్ రెడ్డి, కరుణే తెలియని కరుణాకర్ రెడ్డి, పేరులోనే కరుణ, మనం నైజంలో కానీ మన ప్రవర్తనలో కానీ కరుణ లేదు. కరుణాకర్ రెడ్డి గారి మాట, ఆయనకి 10 మంది భక్తులు చనిపోవటం తీవ్రంగా కలిచివేసిందంట. తిరుపతిని అపవిత్రం చేసినప్పుడు కలిచివేయలేదు ఆయనకి మనసు, పరకామణి దొంగతనం చేసినప్పుడు కలిచివేయలేదు మనసు, ఒక దుర్ఘటనకే కలిచివేసింది మనసు. చేతనైతే వెళ్ళి 10 మందిని ఆదుకోండి. అక్కడ ఇవాళ జరిగినటువంటి దుర్ఘటనలో ఉన్న బాధితుల్ని చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. భగవంతుడు వాళ్ళందరికీ కూడా మనోధైర్యం కలగాలని, ఆ ధైర్యాన్ని నిమ్మని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త దుమ్మెత్తి పోస్తాడు, ప్రతి తెలుగుదేశం కార్యకర్త సానుభూతి పరుడుగా ఆ కుటుంబాలకు అండగా ఉంటాడు కూడా. ఇది తెలుగుదేశం నైజం. క్రమశిక్షణ అనేది ఇక్కడ నేర్చుకోవాలి ప్రతివాడు కూడా. ఇంకా సాక్షి ఛానల్, సాక్షి మనస్సాక్షి లేని సాక్షి, వాళ్ళకి మనస్సాక్షే లేదు.
ప్రతి మనిషి కూడా ఒక తప్పు చేస్తే మన మనసు మనకు చెప్తుంది, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఒరే నువ్వు ఒప్పు చేస్తున్నావు అని మన మనసుకు చెప్తుంది. అలాగే మనస్సాక్షి లేని సాక్షి, ఆ పేరు ఎలా పెట్టారో కూడా తెలీదు. దొంగ సాక్ష్యాల కోసం వెతికే సాక్షి, అక్కడ భక్తుల చేత ప్రభుత్వం తప్పు అని చెప్పించడానికి, ఒప్పించడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసే సాక్షి ఒక భక్తుడు. ప్రజలు గమనించారు కదా, ఒక భక్తుడు స్వయంగా వీక్షించినటువంటి భక్తుడు సిచ్యుయేషన్లో అక్కడ ఉన్నటువంటి భక్తుడు ఏమి చెప్పాడు? ఇది ప్రైవేటు గుడి, ఇంత జనం వస్తారని ఎవరికి తెలియదు. బయట కొంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా జనం ఒకే ద్వారం నుంచి వెళ్ళటం రావటం, జనం తొక్కిసలాట, జనం ఆవేశంగా చేసుకున్నటువంటి జనం తప్పిదమే ఇది తప్ప ప్రభుత్వ తప్పిదం కాదు. ఇంత జనం వస్తారని ఎప్పుడు రాలేదు ఆ గుడికి. ఇది కొత్తగా కట్టినటువంటి ఒక ప్రైవేటు గుడి, ప్రభుత్వానికి సంబంధం లేదు అని ఒక ప్రత్యక్ష భక్తుడు చెబితే అతని చేత తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నిస్తోంది మనస్సాక్షి లేని సాక్షి. ప్రజలారా తెలుసుకోండి, భక్తులకు కూడా, నేను కూడా ఒక భక్తుడిగా, ఒక ఏజ్డ్ పర్సన్గా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆలయాల దగ్గర ఒక గంట లేట్ అవ్వచ్చు, తిరుపతిలో కానీ ఇంకో చోట కానీ తొక్కిసలాటలో ముందుకు పోయి దర్శనం చేసుకోవాలని తపన పడవద్దు. ఆలోచనగా, సావధానంగా, లేట్ అయినా పర్వాలేదు, ఒక మంచి దర్శనం చేసుకుందాం అనే భావనలో ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలోనూ కూడా శ్రీ వెంకటేశ్వరుడు ఆలయం కట్టించి ప్రజలకి శ్రీ వెంకటేశ్వరుని దగ్గర చేయటంలో ఆయన జన్మ తరించాలనే ఆలోచనని అందరం సమర్థిద్దాం. ప్రజలారా ఒక్కటి గమనించండి, ఆ గుడి కట్టినటువంటి దాత, ఆ మహాభక్తుడు, పెద్ద ఆయన, వృద్ధులు అబద్ధం చెప్పరు కదా. ఇంతమంది భక్తులు వస్తారని మాకే తెలీదు. గుడి కట్టిన ఆయనే స్వయంగా ఇంతమంది భక్తులు ఎప్పుడూ రాలేదు, ఇది అనుకోని దుర్ఘటన, అనుకోని సంఘటన అని ఆయన చెప్పారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఆధ్యాత్మిక ప్రభుత్వం, ఇది హిందుత్వాన్ని పెంచి పోషించే ప్రభుత్వం. అలా అని ఏ మతానికి వ్యతిరేకం కాని ప్రభుత్వం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు బాగుండాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎవరు ఎంతమంది ఎన్ని తప్పు దోవలు పట్టించినా, తప్పుడు మార్గాలకు ప్రయత్నించినా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రజలు చైతన్యం కావాలి, యువత ముందుకు రావాలి, సమాజాన్ని ఆదుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ